హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు దేవతలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అతని భార్య అయిన కయ్యాదునికి ప్రహ్లాదుడు అనే కుమారుడు జన్మిస్తాడు. కానీ ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుమూర్తి భక్తుడు. ఎప్పుడూ విష్ణునామంనే జపిస్తూ ఉంటాడు. తన కొడుకు విష్ణుమూర్తిని ఎక్కువ ఆరాధించడం హిరణ్యకశిపుడికి అస్సలు నచ్చదు. అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపడానికి తన సైన్యంతో అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిసారి విష్ణుమూర్తి ప్రహ్లాదుని కాపాడుతూనే ఉంటారు. అప్పుడు హిరణ్యకశిపుడు చెల్లెలు హోలిక బ్రహ్మ ఇచ్చిన మాయా శాలువ కప్పుకొని ఉంటుంది. దాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటే ఆమెకి ఏమీ కాకుండా వరం అయితే ఉంటుంది. ప్రహ్లాదుని చంపడానికి ఆమె ఒళ్ళులోని ప్రహ్లాదుని పెట్టుకొని చిత్తుపై కూర్చుంటుంది. మంటల్లో ఉన్నప్పుడు ప్రహ్లాదుడు భయపడకుండా ఓం నమో నారాయణ అని ప్రతిసారి జపిస్తూనే ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహంతో గాలి వీచి ప్రహ్లాదునిపై అయితే చుట్టుకుంటుంది. అప్పుడు హోలిక మంటల్లో కాలిపోతుంది గాని ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటికి వస్తాడు. ఈ విధంగా చెడుపై మంచి సాధించిన గుర్తుగా హోలిక దహనమైన రోజు గుర్తుగా హోలీ పండుగను అయితే చేసుకుంటారు. మరి మీరు విష్ణుమూర్తి భక్తులైతే ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి.